హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం ఒవేరియన్ సిస్ట్ ఈ విషయం గురించి తెలుసుకుందాం. సో నార్మల్గా మనకి లేడీలో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో మనకి యూట్రస్ ఉంటుంది, రెండు లెఫ్ట్ రైట్ ట్యూబ్స్ ఉంటాయి, అట్లాగే లెఫ్ట్ అండ్ రైట్ ఓవరీస్ ఉంటాయి అన్నమాట. సో సిస్ట్ అంటే ఏంటి అంటే మనకి నార్మల్గా ఓవరీలో ఇట్లా ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ లాగా ఉంది, ఓవరీ లోపల ఏదన్నా ఇట్లా కలెక్షన్ లాగా అంటే యూజువల్గా నార్మల్గా దాన్ని మనం సిస్ అని అంటాం అనమాట. ఈ సిస్ ఎట్లా ఉంటాయి అంటే నార్మల్గా సింపుల్ సిస్ అని అంటాం ఆర్ ఫాలిక్యులర్ సిస్. ఇంకొకటి వచ్చేసి కొంచెం పెథలాజికల్ సిస్ అనమాట. అంటే ఈ సింపుల్ సిస్, ఫాలిక్యులర్ సిస్ అంటే కొన్నిసార్లు మనకి లేడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఏమవుతుంది అంటే ఒక్కోసారి మనకి ఇట్లా నీటి బుడగల్లాగా కనిపించవచ్చు అనమాట. దీన్ని సింపుల్ సిస్ అంటారు. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే వెయిట్ అండ్ వాచ్ అనమాట. అంటే ఆ ఒక సైకిల్ వదిలేసిన తర్వాత కూడా మనం మళ్ళీ నెక్స్ట్ సైకిల్ డే టు స్కాన్ చేసినప్పుడు ఆ సిస్ట్ అనేది పోవచ్చు అనమాట. సో ఇట్లా సిస్ అనేవి సింపుల్ ఉంటే యూజువల్గా ఎక్కువ ఫాలిక్యులర్ సిస్ వీటికి వరి అవ్వాల్సిన అవసరం లేదనమాట. వీటి వల్ల మనకి సంతానాలేమి సమస్య ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. కాకపోతే ఇంకొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం స్కాన్ చేసినప్పుడు మనకి సిస్ట్ అనేది సింపుల్ సిస్ట్ కాకుండా కాంప్లెక్స్ సిస్ట్ లాగా ఉంటుంది అనమాట. అంటే యూజువల్గా మనకి ఇట్లా ఫ్లూయిడ్ లాగా కాకుండా కొంచెం ఆ సిస్ట్లో ఇంకా బ్లడ్ కలెక్షన్ అంటే ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కానీ లేకపోతే ఫ్లూయిడ్ కొంచెం సాలిడ్ కాంపోనెంట్స్ ఇట్లా కనిపించవచ్చు అనమాట. సో వీటిని మనం కాంప్లెక్సిస్ అంటాం అనమాట. అంటే మనకి నార్మల్గా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉందనుకోండి, అప్పుడు ఏంటి అంటే చాలామందిలో మనకి పెయిన్ అనేది ఉండొచ్చు అనమాట. పీరియడ్ టైంలో విపరీతంగా నొప్పి, కలయిక టైంలో నొప్పి అట్లా రావడం, క్రానిక్ పెయిన్ అనేది ఉండడం. కాకపోతే ఈ ఎండోమెట్రియోసిస్లో అంటే అది ఇన్ఫర్టిలిటీ అనేది కూడా కాజ్ చేయొచ్చు అనమాట, సంతానలేమి ప్రాబ్లం. దీనివల్ల ఏమవుతుంది, ఎండోమెట్రియోసిస్ వల్ల లోపల ఇన్ఫ్లమేషన్ అనేది ఉండి అడ్హెషన్స్ అనేది అతుకులు అనేది ఏర్పడిపోయి నార్మల్గా మనకి ట్యూబు ఓవేరియన్ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది అనమాట. సో దీనివల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది రావచ్చు అనమాట. సో అంటే మనకి ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కాదా అనేది చూసుకోవాలి మనకి ఎప్పుడైనా స్కాన్ చేసినప్పుడు. ఇన్ఫర్టిలిటీ వాళ్ళలో కొంచెం సిస్ట్ లాగా కనిపిస్తుంది అంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే సిస్ అంటే కొన్నిసార్లు మనకి ఈ బినైన్ సిస్ అనేవి కూడా ఉండొచ్చు అనమాట. అంటే చూడ్డానికి నార్మల్గానే కనిపిస్తుంది, మనము ఒక పిల్ ఇచ్చినా 21 days ట్యాబ్లెట్ ఇచ్చినా మనకి సిస్ట్ అనేది పోదన్నమాట. సో అట్లాంటివి ఉన్నప్పుడు కూడా అవి పెద్ద ఫర్టిలిటీని బినైన్ సిస్ అయితే ఎఫెక్ట్ చేయకపోవచ్చు అనమాట. సో నార్మల్గా మనకి ఎప్పుడైనా సిస్ట్ అనేది కనిపిస్తుంది అరౌండ్ యూజువల్గా 4 centimeters కంటే ఎక్కువ ఉంది, సిస్ట్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది అంటే మనం నార్మల్గా ఇట్లా చిన్న ట్యూమర్ మార్కర్ అనేది చూస్తామన్నమాట. అంటే సిస్ట్ బినైనా కాదా అంటే ఏమి అంటే ప్రాబ్లం కాజ్ చేయదా లేదా అని నిర్ధారణ చేసుకోవడానికి అనమాట. సో ఒకటి అది బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు అంటే ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సిస్ట్లో మనకి ట్యూమర్ మార్కర్స్ ఏవైనా చేయించినప్పుడు అవి ఎలివేటెడ్ ఉన్నాయి, సిస్ట్ సైజ్ అనేది మనకి పెద్దగా ఉంది, 5 centimeters 6 centimeters కంటే పెద్దగా ఉంది అంటే అప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఆ సిస్ట్ ఎప్పుడైనా ఇట్లా రొటేట్ అవ్వచ్చు అనమాట. టార్షన్ అనేది ఉంటుంది. అట్లా రొటేట్ అయినప్పుడు మనకు అది అక్యూట్ ఎమర్జెన్సీ కింద ప్రెజెంట్ అవుతుంది అనమాట. అంటే అప్పుడు వెంటనే లాప్రోస్కోపీ చేసుకొని ఆపరేట్ అనేది చేసుకోవాలన్నమాట. సో అట్లా మనకి సిస్ట్ ఏమన్నా పెద్దగా అయ్యి మనకి టార్షన్ అనేది క్రియేట్ చేస్తుందేమో. సో అప్పుడు మనం యూజువల్గా ఎప్పుడైనా మనకి సిస్ట్ సైజ్ పెద్దగా ఉంది అంటే లాప్రోస్కోపీకి వెళ్ళమని చెప్తామన్నమాట. అప్పుడు ఆ లాప్రోస్కోపీ ద్వారా సిస్ట్ రిమూవల్ అనే ప్రొసీజర్ అనేది చేయించుకోమని చెప్తామన్నమాట. సో నార్మల్గా ఇంకా వేరే టైప్ ఏంటి అంటే మనకు అందరికీ తెలిసింది ఏంటి అంటే PCOS అనమాట, నీటి బుడగల సమస్య. సో నార్మల్గా మనకి సిస్ట్ అంటే ఏంటి అంటే ఒకటే దగ్గర మనకి ఫ్లూయిడ్ ఎక్కువ అయిపోయి ఇట్లా కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఈ PCOSలో ఏంటి అంటే ఎగ్స్ అనేవి చిన్న ఎగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అంటే యాక్చువల్గా ఇది ఒక పెద్ద సిస్ట్ లాగా కనిపించకుండా ఒక ఓవరీ సైజ్ అనేది పెరగకుండా దాని లోపలే మనకి నీటి బుడగల్లాగా చిన్నగా కనిపిస్తాయి అన్నమాట ఈ PCOS. ఇది హార్మోనల్ ప్రాబ్లం వల్ల దీనివల్ల మనకి రావచ్చు అనమాట, జెనెటిక్ దీనివల్ల.
సో ఈ పీసీఓఎస్ ఉన్న మనకి ఏం తెలుసు అంటే దీనివల్ల మనకి ఎగ్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల, చిన్న మందుల వల్ల కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ పీసీఓఎస్ ప్రాబ్లం అనేది. సో నార్మల్గా ఇప్పుడు మనకి సిస్ అనేది ఉన్నప్పుడు సో చూసుకోవాలి, అది సింపుల్ సిస్టా, కాంప్లెక్స్ సిస్ట్ ఉన్నప్పుడు అది బినైన్ సిస్టా లేకపోతే మాలిగ్నెంట్ సిస్టా అనేది, సో ఎండోమెట్రియోటిక్ సిస్టా ఎట్లా అనేది. సో దీన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.